ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ మీద పార్లమెంట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. దేశంలో తోపు తోపు లీడర్స్ అనబడే నాయకులందరూ మాట్లాడారు. కానీ మొత్తం చర్చ ఓపికగా మనం రాత్రంతా కూర్చొని అందరి ప్రసంగాలు మళ్ళీ రిపీట్ మోడ్లో వేసుకొని విన్నా కూడా ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ మీద ఏవైతే అనుమానాలు కలిగాయో, ఎలక్షన్ కమిషన్ వైపు ఏ చూపుడు వేళ్ళు అయితే చూపించారో, ఏ అనుమానానికి ఏ చూపుడు వేళకి ఈ పార్లమెంట్లో సమాధానం అయితే దొరకలేదు. ఎంతసేపున ఒకరికొకరు అనుకోవడం అనేది విపక్షాల నుంచి, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకపోవడం, ఎందుకు వైసీపీ కూడా ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓట్ల మ్యాజిక్ ఏందో, రాత్రి 6 తర్వాత జరిగిన మ్యాజిక్ ఏంటో కూడా వాళ్ళు మాట్లాడారు. దేనికి సమాధానం దొరకలేదు. దేనికి సమాధానం? రాహుల్ గాంధీ గారు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎట్లా ఓట్లు వేస్తున్నారు అన్న ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలే. ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం 6 దాటిన తర్వాత 51 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి, అవి ఎట్లా పోలింగ్ శాతంలో రికార్డ్ అయ్యాయి అన్నదానికి ఎక్కడ సమాధానం దొరకలే. అసలు వీవీప్యాట్ స్లిప్పులు అనుమానం వస్తే ఈవీఎంలతో క్రాస్ వెరిఫికేషన్ చేయొచ్చు అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చెయ్యలేదు అన్నదానికి సమాధానం చెప్పలే. అసలు మేము ముందే అప్పీల్ చేశాం కదా, మరి మా అప్పీల్ క్లియర్ కాకుండానే వీవీప్యాట్ స్లిప్లు ఎందుకు కాల్ చేశారు అన్నదానికి సమాధానం దొరకలే. అసలు ఈవీఎంలను చెక్ చేయాలి అని చెప్పి అడిగితే కొత్త ఈవీఎంలను తెచ్చిపెట్టి అందులో ఓట్లు వేయండి, చూడండి, లెక్క పెట్టుకోండి, ఇదైతే మేము చేయగలుగుతాం, మిగతా చేయలేదామని చెప్పారు. మరి ఇటువంటివన్నీ ఎందుకు చేశారు? అనుమానం వచ్చినప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా అని ఏ ఒక్కదానికి సమాధానం దొరకలేదు. మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి లాంటి వాళ్ళు ఏదో నిజంగా రోడ్లో మనం కదా ఎక్కడైనా ఒకరొకరు కొట్లాడితే ఎగ్గబడతారు చూడండి. అంటే సంయమనం లేకుండా ఎంతసేపు ఉన్నా మీకు పాకిస్తాన్లో ఓట్లు వేయాలి, బంగ్లాదేశ్లో ఓట్లు వేయాలి, ఇదొక భావోద్వేగం జనానికి ఎక్కించేసి మనం నిజాలన్నీ కనుక కవర్ చేసి మనం అనుకున్నది సాధించాలనుకునే క్రమంలో ఇటువంటి మాటలు వస్తాయి. అసలు ఎక్కడే కూడా అసలు ఎన్నికల కమిషన్ని ప్రధాన ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కన పెట్టేశారు అన్నదానికి సమాధానం లేదు. దేనికి సమాధానం లేదు. మరి అంత సుదీర్ఘంగా చర్చ ఎందుకు జరిగిందో నిజంగా మొత్తం ప్రసంగాలు అయిన తర్వాత మనలాంటి వాళ్ళకు ఒక ముక్క అర్థం కాదు. దేనికోసం జరిగింది ఆ చర్చ అంతా? ఏం సమాధానాలు? దేనికి సమాధానం లేవు కదా. ఎలక్షన్ కమిషన్ చుట్టూ ఇన్ని వేలు చూపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడకుండా, దేనికి సమాధానం లేకుండా, ప్రభుత్వం ఏ సంస్కరణ తీసుకురాకుండా, ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగే విధంగా, విశ్వాసం కలిగే విధంగా ఏ సంస్కరణకు పూనుకోకుండా ఇప్పుడు ఏం చేయాలని, ఇప్పుడు వీటి వల్ల ప్రయోజనాలు ఏందో మరి మీకు నాకు కాదు, దేశంలో తోపు నాయకులు అనబడే వాళ్ళు కూడా అర్థం కాక బయటకు మీడియా సమావేశంలో చివరికి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఏం జరిగింది చర్చ, ఏమి అలా ఏ ప్రశ్నకే సమాధానం దొరకలేదు, దేనికోసం చర్చ అన్నారు. ఏమో మరి వాళ్ళకి అర్థం కాకుండా అంత పెద్ద తోపు నాయకులకు మనకేం అర్థం అవుతుంది? ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోతే బాగుంది. కానీ అండి